మొన్న జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియాకి చెందిన హర్మాజ్ కౌర్ సంధుకి మిస్ యూనివర్స్ కిరీటం వరించింది. 21 సంవత్సరాల తర్వాత ఒక భారతీయురాలికి ఈ అదృష్టం దక్కింది. మొట్టమొదటిసారిగా 1994లో ఒక ఇండియన్ మిస్ యూనివర్స్ అయింది, సుష్మితా సేన్. తర్వాత 2000 సంవత్సరంలో లారా దత్తా. 21 సంవత్సరాల తర్వాత 21 సంవత్సరాల యువతి అంటే లారా దత్తా పుట్టిన సంవత్సరంలో పుట్టిన హర్మాజ్ ఇప్పుడు మిస్ యూనివర్స్ అయింది. ఒక భారతీయురాలికి ఈ ఘనత దక్కటం గొప్ప విషయమే. చాలామంది మిస్ యూనివర్స్ అంటే అందగత్తె అనుకుంటారు. మిస్ యూనివర్స్లో అనేక రౌండ్స్ ఉంటాయి. అక్కడ అనేక స్కిల్స్ అవసరం. కేవలం అందం మాత్రమే కాదు, మిస్ యూనివర్స్ అవడానికి విచక్షణ, విజ్ఞత, స్పాంటేనిటీ చాలా అవసరం. అమ్మాయి చెప్పిన సమాధానం వింటే ఎవరైనా సరే అవాక్ అవ్వాల్సిందే. ఆ అమ్మాయి ప్రతి ఒక్క లైఫ్ యూనిక్. మనల్ని మనం నమ్ముకోవాలి. వరల్డ్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద ఫోకస్ పెట్టాలి. నువ్వు యూత్ అందరికీ వాయిస్ అవ్వాలి అని అమ్మాయి చెప్పిన సమాధానం అద్భుతంగా ఉంది. నిన్ను నువ్వు నమ్ముకుంటే నువ్వు గెలిచినట్టే. ఎవరినో నమ్ముకోవద్దు, ఎవరితోనో కంపేర్ చేసుకోవద్దని తను ఒక క్వశ్చన్కి ఆన్సర్గా చెప్పింది. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు చాలా టాలెంటెడ్. వాళ్ళందరూ అనుకుంటుంటారు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఇలాంటి టైటిల్స్ మనం సాధించగలమా అని చెప్పి. ఖచ్చితంగా ఇటువంటి టైటిల్స్ తెలుగు అమ్మాయిలు కూడా సాధించగలరు. ముందుగా అసలు ఇటువంటి కాంపిటీషన్స్కి వెళ్ళాలంటే అందరూ ఏమనుకుంటారు, మన సొసైటీ ఏమనుకుంటుంది, తెలుగు కుటుంబాల్లో అమ్మాయిలంటే ఒద్దిగ్గా ఉండాలి కదా అని ఆలోచిస్తారు. కానీ మిస్ యూనివర్స్ కానీ అట్లీస్ట్ ఈవెన్ మిస్ ఇండియా టైటిల్ గెలవాలన్నా కేవలం అందం సరిపోదు, టాలెంట్ చాలా అవసరం. దాంతోపాటు హైట్ కానీ, బాడీ మాస్ ఇండెక్స్ కానీ ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం. అనేక స్కిల్స్, ఒరేటరీ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ పెంచుకోవడం అవసరం. మనం టైటిల్ గెలిచినా గెలవకపోయినా పోటీ పడటం అనేది చాలా ఇంపార్టెంట్. అదే జీవితం అనుకోకపోయినా పోరాటం అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిస్ యూనివర్స్ లేదా మిస్ వరల్డ్ టైటిల్ మన తెలుగు అమ్మాయికి వస్తుందని ఆశిద్దాం. మీరు చూసే ఉంటారు, మిస్ ఇండియా ఎర్త్ 2019 ఒక తెలుగు అమ్మాయిని వరించింది, తేజస్విని మనోజ్ఞ. అటువంటి తెలుగు అమ్మాయి మిస్ ఇండియా ఎర్త్ దాకా వెళ్ళగలిగింది 2019లో అంటే ఖచ్చితంగా మనం కూడా ప్రతి అమ్మాయి ఎప్పుడైతే 16-17 ఇయర్స్ వయసు అప్పుడు అనుకుంటారో ఖచ్చితంగా ఏ అమ్మాయి అయినా ఎంత పెద్ద టైటిల్ అయినా గెలవచ్చు. ఒక తెలుగు అమ్మాయిని ఆ స్థాయిలో చూస్తే మిగతా అమ్మాయిలందరికీ ఆదర్శం. అంటే అందరూ మిస్ యూనివర్స్లు, మిస్ వరల్డ్ అయిపోవాలని కాదు, కాకపోతే అక్కడ కూడా మన టాలెంట్ ఎందుకు ప్రూవ్ చేసుకోకూడదు అని.